ఒకవైపేమో సైలెంట్గా ఉండే ప్రొఫెషనల్ కిల్లర్, మరోవైపు డైలాగ్ హెవీ ట్యాక్సీ డ్రైవర్ క్యారెక్టర్. అతడు అండ్ కలేజా రెండూ ఇప్పటిదాకా ఫ్యాన్ ఫేవరెట్సే. మహేష్ గారికి చాలా హిట్ సినిమాలు ఉండొచ్చు, బట్ ఈ రెండు ఏ రేంజ్లో ఫ్యాన్ ఫేవరెట్సో చెప్పక్కర్లేదు. 14 ఏళ్ల తర్వాత ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో రిటర్న్ అవుతున్నారు త్రివిక్రమ్ అండ్ మహేష్ విత్ అ కాంబినేషన్. ఈ 12th ఫైనల్గా రిలీజ్ అవుతున్న గుంటూరు కారం మీద ఇప్పటిదాకా మా థాట్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సార్. 50% ఆడియన్స్ రిటర్న్ అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీరు చేసే ఈ చిన్న యాక్షన్ వల్ల మాకు ఛానల్లో కంటెంట్ రెగ్యులర్గా పెట్టడానికి చాలా మోటివేషన్ దొరుకుతుంది. ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలేస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా అడ్రస్ చేస్తున్న టాపిక్ మహేష్ బాబు గారి మాస్ అవుట్లుక్. మహేష్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్స్ ఆడియన్స్ బాగా లైక్ చేయడానికి మెయిన్ రీజన్ త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారిని తెర మీద చూపించే విధానం వల్లే నమ్ముతా. అదేంటో కానీ మహేష్ బాబు గారు త్రివిక్రమ్ సినిమాల్లో ఒక డ్యాన్స్ విషయం మినహాయిస్తే యాక్షన్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ అన్నింటిలోనూ చాలా ఆర్గానిక్గా కనిపిస్తారని నా ఫీలింగ్. వింటేజ్ బాబు అని ఫ్యాన్స్ కూడా దీని గురించే కదా. ఒక న్యాచురల్ మహేష్ గారిని చూడడానికి చాలా వెయిట్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఫస్ట్ లుక్ టీజర్, కుర్చీ మార్తబెట్టి సాంగ్ అండ్ ఇప్పుడు ట్రైలర్ చూశాక ఈ విషయంలో సగం కాన్ఫిడెన్స్ వచ్చేసిందని చెప్పాలి. ఆ మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ అన్నీ వర్క్ అవుతున్నాయి సోఫార్. నెక్స్ట్ మాట్లాడాల్సింది మ్యూజిక్ గురించి. అసలు మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నప్పుడు ఇంకొక స్టెప్ వేసి మణిశర్మ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పిక్ చేసుకొని ఉండొచ్చు కదా. మీరు చాలామంది తమన్ ఇప్పుడు రెలవెంట్ కదా అనొచ్చు. నన్ను అడిగితే ఇన్ టుడేస్ వరల్డ్ కాన్స్టెంట్ చేంజ్ ఈజ్ ది ఓన్లీ రెలవెన్స్. అసలు తమన్ డిఎస్పి తప్ప వేరే మ్యూజిక్ డైరెక్టర్లే లేరా? కొంచెం ఫ్రెష్గా ట్రై చేస్తే ఏం పోయేది? మణిశర్మ మహేష్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మ్యూజిక్ ఇప్పటిదాకా రిలవెంటేగా. దేవి అండ్ తమన్ కాంబినేషన్స్లో వచ్చిన ఇన్ని ఆల్బమ్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫర్గెటబుల్. ఈ సినిమాకి ఏమైనా మారిందా అంటే దమ్ మసాలా సాంగ్ ఒక రకంగా ఉంది, మిగతావి లేజీ కాంపోజిషన్ అనిపిస్తున్నాయి. లిరిక్స్ గురించి అయితే మాట్లాడడం కూడా టైం వేస్టే. ఒప్పుకుంటా ఎలివేషన్ సాంగ్, డ్యాన్స్ బీట్ బాగానే కుదిరాయి, బట్ ప్రతి సినిమాకి కావాల్సింది ఇంతేనా? అసలు మెలడీస్ ఏవండి. నాకు తెలిసి తెలుగు మ్యూజిక్ రెగ్యులర్గా వినేవారిలో అట్లీస్ట్ 80% ఒక్కడు, అతడు, కలేజా, టక్కర్ దొంగ సినిమాల్లో ఒక్క పాటైనా వాళ్ళ ప్లేలిస్ట్ మారినా కూడా కంటిన్యూ అవుతుంది అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సాంగ్సే కాదు, మణిశర్మ గారు మహేష్ బాబు సినిమాల్లో ఇచ్చే సీన్ ఎలివేషన్స్ కూడా అవే రేంజ్లో ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అతడు సినిమాలో శివారెడ్డి స్పీచ్ ముందు ఆ గ్రౌండ్వి కొన్ని వైడ్ యాంగిల్ షాట్స్ పడతాయి, బేసిక్లీ టు సెట్ ద స్టేజ్ ఫర్ ద మెయిన్ ఈవెంట్. అప్రాక్సిమేట్లీ 21 minutes 50 seconds ఇంటూ ద మూవీ. ఇక్కడ పడే బీజిఎం ఇప్పటికి కూడా నాకు చాలా ఫేవరెట్ అండి. దీని గురించి ఏ మూవీ బఫ్స్, రివ్యూవర్స్ మాట్లాడడం నేను ఎప్పుడు వినలేదు. ఐ ఫీల్ ఇట్ ఈస్ హైలీ అండర్ రేటెడ్. విజువల్స్తోనే కాదు మ్యూజిక్తో కూడా స్కేల్ని హైలైట్ చేయగలం అని ప్రూవ్ చేసే గొప్ప కంపోజర్ మణిశర్మ గారు. ఐ సిన్సియర్లీ హోప్ దట్ హీ గెట్స్ హిస్ ఫార్మర్ గ్లోరీ. ఎనీవేస్ మూవింగ్ ఆన్. ఈ సినిమాకి 2 సినిమాటోగ్రాఫర్లు పనిచేశారండి. అంటే కొలాబరేషన్ అనుకుంటారేమో. వినోద్ గారు సగం కంప్లీట్ చేసి వెళ్తే మిగతా సగం మనోజ్ పరమహంస కంప్లీట్ చేశారు. మామూలుగా అయితే ఇలాంటి విషయాలు విన్నప్పుడు నా కాన్ఫిడెన్స్ అంచెలంచెలుగా తగ్గిపోతుంది మాస్టర్. ఈ సీన్ చూడండి, రమ్యకృష్ణ గారు లోపలే ఉన్నారు అండ్ ఇట్స్ ఎ వెల్ లిట్ డే. మరి ఆ షాడో ఎక్కడి నుంచి వచ్చి పడింది? నెట్ పిక్ చేయాలని కాదు, ఫన్నీగా ఉంది చూడడానికి. మరి ఇలాంటివి చూసుకోవాలిగా. ఆ తర్వాత నాకు భయం పుట్టిస్తున్న మరో విషయం, మహేష్ అండ్ శ్రీలీల మధ్య కెమిస్ట్రీ. మహేష్ బాబు ఏజ్లో సగం కూడా లేదండి శ్రీలీల ఏజ్, బట్ బాబు ఏజ్ అవ్వరు అంటారు, ఒప్పుకుంటా. బట్ హైట్ విషయంలో కూడా సెట్ గారే. ఆయన పక్కన చిన్న పిల్లలకు కనిపిస్తుంది ఆ అమ్మాయి. మీనాక్షి చౌదరి మైట్ రిలేటివ్లీ మేక్ అ బెటర్ పేర్, కానీ ఈమె స్క్రీన్ టైం ఎక్కువ ఉండదని నా గట్టి నమ్మకం. అరవింద సమేతలో ఈషారెబ్బ, అలా వైకుంఠపురంలో నివేద పేతురాజు, అత్తారింటికి దారిదిలో ప్రణీత, ప్యాటర్న్ అర్థమైంది కదా. ఇంకా రిలీజ్ అయిన సాంగ్స్లో మహేష్ అండ్ శ్రీలీల ఎనర్జీ మ్యాచ్ అయిందని అనిపించిన ట్రైలర్లో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సీన్స్ దగ్గర స్టార్ట్ అయింది నా భయం. మరి థియేటర్లో ఎలా అనిపిస్తుందో చూడాలి. ఇది ఒక కమర్షియల్ సినిమా. త్రివిక్రమ్ గారి సినిమాలో స్టోరీ డెప్త్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి? వేఫర్ థిన్ ప్లాట్తో ఫుల్ లెంత్ సినిమాలు తీసి రికార్డ్స్ కూడా క్రియేట్ చేయగల మహానుభావులు. సో ఈ వీడియోలో స్టోరీ గురించి ఏం మాట్లాడను, బట్ ట్రైలర్ చూసినప్పటి నుంచి ఐఎమ్ వెరీ క్యూరియస్ టు సీ హౌ రమ్యకృష్ణస్ రోల్ విల్ కమ్ అవుట్. బ్రహ్మానందం, సునీల్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ మొత్తం ఓజీస్ ఆఫ్ కామెడీని మళ్ళీ పట్టుకొచ్చారు కాబట్టి కామికల్ కోషెంట్ బాగానే ఉంటుందని నా ఫీలింగ్. కీడాకోలాలో బ్రహ్మి గారి క్యారెక్టర్ డిసప్పాయింట్ చేశాక మళ్ళీ ఒక ప్రాపర్ రోల్లో ఆయన చూడాలని ఉంది. సో 4 years తర్వాత మళ్ళీ సంక్రాంతి ప్రజెంట్తో వస్తున్న త్రివిక్రమ్ గారు మళ్ళీ అలా వైకుంఠపురంలో సినిమాకి ఏమాత్రం తగ్గని ప్యాకేజ్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తారని కోరుకుంటూ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ గుంటూరు కారం ఆల్ ద వెరీ బెస్ట్.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.